వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. ఎస్ఐఆర్ మీద సుప్రీంకోర్టు తీర్పుతో ఒక్కసారిగా ఎన్నికల ముఖ చిత్రం మారిపోయినట్టు కనిపిస్తోంది. డిఎంకేలో కలవరపాటు, మమతా బెనర్జీ గారి పార్టీలో ఒక పలవరం. ఏం జరుగుతోంది? మనం వీ హ్యావ్ టు వెకేట్ ది హాట్ సీటా అనే అనుమానాలు ఆ పార్టీల్లో వ్యక్తమవుతూ వస్తున్నాయి. తమిళనాడులో అంత తేలిక కాకపోవచ్చు కానీ డిఎంకేని గద్దె దింపడం, బట్ డిఎంకేకి మాత్రం ఒక పెను సవాల్ అయితే ఎస్ఐఆర్ విసురుతోంది. ఒకవేళ ఆ ప్రక్రియ జెన్యూన్గా జరుగుతుంటే దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఆ పార్టీలకు ఏమొచ్చిందనే అంశం పక్కన పెడితే, మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ, బీహార్ ఎన్నికల తర్వాత బీజేపీలో అయితే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఒక 500% పెరిగాయి. వెస్ట్ బెంగాల్లో మమతకి చెమటలు పడుతున్నాయి. స్టాలిన్లో ఒక రకమైన అభద్రతాభావం. అందుకనే మొన్న ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఆయన వెళ్లకుండా ఒక ఎంపీని పంపించారు. కేరళ పినరాయి విజయన్ అయితే ఏమీ అర్థం కావట్లా. సో ఏంటి అసలు ఏమవుతోంది? ఎన్డీఏ కూటమి దూసుకెళ్తుంటే ఇండీ కూటమి ఎందుకు చతికిల పడుతుంది? ప్రాంతీయ పార్టీలతో పోటీ పడుతూ కాంగ్రెస్ పార్టీ ఎందుకు పరుగులెడుతుంది? ఈ అంశాలన్నింటికి సంబంధించి సమగ్ర విశ్లేషించడానికి బిగ్ డిబేట్లో మనతో పాటు జాయిన్ అయ్యారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు. నమస్కారం డాక్టర్ పుల్లారావు గారు. అలాగే పొలిటికల్ అనలిస్ట్ తూపాటి కిషోర్ గారు. ఇద్దరికి నమస్కారం అండి. టు స్టార్ట్ విత్ డాక్టర్ పుల్లారావు గారు, చాలా విభిన్నమైన ముఖ చిత్రం ఇవాళ కనిపిస్తుంది 4 రాష్ట్రాల ఎన్నికల తర్వాత. అంటే గ్యాప్ ఉంది, అన్ని వెంబడెంబడే ఏం జరగలేదు, గ్యాప్ ఉంది. బీహార్ తర్వాత మాత్రం ఒక అమేయమైన కాన్ఫిడెన్స్ బీజేపీలో కానీ బీజేపీ మిత్రపక్షాల్లో కానీ కనపడటానికి కారణం ఏంటి? వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ బహుశా అదుపు తప్పి మరీ మాట్లాడటానికి గల కారణాలు ఏంటి? ఏమి అదుపేం తప్పలేదు. మమతా బెనర్జీ నేను మర్చిపోకూడదు, 2011లో అధికారంలో ముఖ్యమంత్రిగా వచ్చింది. అవి ఎలా వచ్చింది? అక్కడ మార్క్సిస్ట్ సిపిఎం గవర్నమెంట్ అనే ఓడించి వచ్చింది. సిపిఎం గవర్నమెంట్ 1977 నుంచి దాదాపు 2011 వరకు 36 సంవత్సరాలు పరిపాలించారు. 2 తరాలు. చాలా చిన్న విషయం కాదు, పెద్ద విషయం, పెద్ద పర్సనాలిటీ మమతా బెనర్జీ. ఓట్లకు డబ్బులు ఇచ్చి లేకపోతే ఏదో తోసి రాలేదు. ఆ సమయంలో ఫ్యాక్ట్ ఏమిటంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళందరూ ఓట్ బ్యాంక్గా తయారయ్యారు సిపిఎం కప్పుడు. అది ఫ్యాక్ట్. ఇప్పుడు మమతా బెనర్జీకి తయారయ్యారు. 25%, 30% వాళ్ళని తీసుకురావటం, భూమి ఇవ్వటం, ఓటర్ కార్డు ఇచ్చేయటం. ఆ రోజు కాగితాలు రాసుకోవాలి, బ్యాలెట్ పేపర్ ఇష్టారాజా జరిగిన తక్కువ వ్యక్తి కాదు. ఆమెతో బీజేపీ అడ్జస్ట్ అవ్వటం కష్టం. ఎందుకంటే ఆ ఓట్ బ్యాంక్ వేరే. జేపీ అనే పార్టీ హిందూ పార్టీయా, ప్రో హిందూ పార్టీయా, బెంగాల్లో లేకపోతే అవి ఇంకోలాగా ఉండవు. ఎప్పుడైతే బీజేపీ అక్కడ ఉన్నదో సిపిఎం, అది సిపిఎం అంటే లెఫ్ట్ ఫ్రంట్, సిపిఎం కమ్యూనిస్ట్ పార్టీ అణిగిపోయినాయో, కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా పోయిందో బెంగాల్లో, బీజేపీ తయారమైంది. 70-80 ఎమ్మెల్యేలతో 296. మమతా బెనర్జీ బ్యాక్గ్రౌండ్ అది. బీజేపీ కాన్ఫిడెన్స్ ఉన్నదా? బెంగాల్లో ఇలా చేస్తాం అలా చేస్తాం అంటే పెద్ద ప్రాబ్లం. బీజేపీ 30% ఓట్స్ మైనారిటీ, ఇంకా మిగిలిన 70%. 70%లో 40% ఓట్లైనా బీజేపీ తెచ్చుకోవాలి. చాలా పెద్ద కష్టం. ఇంకా టైం పడుతుందని నేను భావిస్తున్నా. అయిపోయింది. బాగా హడావిడి చేస్తున్నారు, ధైర్యంగా చేస్తున్నారు. బెంగాల్లో పాలిటీషియన్స్ చాలా ధైర్యమైన వ్యక్తులు, ఎక్కడా అలాగ ఉండరు భారతదేశంలో. అన్నీ ఉండగా మమతా బెనర్జీ చేసేది కూడా, ఆ పాయింట్ మీరు మెన్షన్ చేశారో లేదో నేను వెళ్ళలేదు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనగానే అది కూడా అవి కొద్దిగా ఇంపాక్ట్ వస్తుంది. ఎందుకంటే అందరి దగ్గర కాగితాలు చదువుకున్నారు, ఆధార్ కార్డు ఏంటి, ఇదేంటి, పుట్టినవన్నీ ఆ ప్రభుత్వం మమతా బెనర్జీ కాబట్టి ఆఖరికి ఎలక్షన్ కమిషన్ అక్కడ ఉన్న తహసీల్దారుల మీద ఆధారపడతారు. కాబట్టి ఈవేళ ఇంకో 4-5 నెలల్లో ఎలక్షన్ అనగా కాన్ఫిడెంట్గా చెప్పాలంటే పై చేయాలి. ఇది బీజేపీ పెరుగుతుందా 75 నుంచి పెరుగుతుంది అని నేను అనుకుంటాను. సో కాన్ఫిడెన్స్ అనేది నాకు వెళ్ళిపోయిందండి. అక్కడ 5 నెలలు ఉన్నాయి, బీజేపీ ఏం చేస్తుంది చూడాలి. సో అది మమతా బెనర్జీ పొజిషన్ బెంగాల్. సార్, తమిళనాడు పరిస్థితి ఏంటి?